తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక కులస్తులందరికీ నమస్కారాలు. నేను మీ గోపి రజక. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి 9 సంవత్సరాల ప్రస్థానం కేవలం ఎస్సీ రిజర్వేషన్ కోసమే మరి ఆవిర్భవించినటువంటి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి 2017 నవంబర్ 20 రోజు పురుడు పోసుకోవడం జరిగింది. నాడు మేము పిహెచ్డి చేసే తరుణంలో నాకన్నా తక్కువ మార్కులు ఉన్నటువంటి ఎస్సీ అబ్బాయికి పిహెచ్డి రావడం, ఆయన కన్నా నాకు ఎక్కువ మార్కులు ఉన్నప్పుడు కూడా నాకు పిహెచ్డి రాకపోవడం, ఆలోచన చేసి నాలాగా ఎవరికి కూడా అన్యాయం జరగొద్దు అనే ఉద్దేశంతో ఆనాడు ఆలోచించి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి పేరుని 2 రోజులు విజయ్ కుమార్ అనే మా మిత్రుడిని మేము కూర్చొని ఏ పేరైతే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితిని పేరు పెట్టడం జరిగింది. ఇది కేవలం ఎస్సీ రిజర్వేషన్ కోసం ఏర్పడినటువంటి సంఘం. నాడు 33 జిల్లాలు తిరుగుతూ ఆ జిల్లాలో ఉన్నటువంటి రజక కులస్తుల యొక్క సమస్యలపైన సమస్యలను తెలుసుకొని, జీవన విధానం తెలుసుకొని, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకొని, అవగాహన చేసుకొని, ఈ రాష్ట్రంలో రజకుల పక్షాన నిలబడే ఒక నిబద్ధత కలిగినటువంటి సంఘం ఉండాలి, వారి కోసం మనము పనిచేయాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి సంఘం. ఆ తర్వాత 9 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అంచెలంచెలుగా 3 పువ్వులు 6 కాయలుగా మరి ఈరోజు 33 జిల్లాలో కమిటీలు సంపూర్ణంగా అవ్వడం, గ్రామీణ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి మరి ఈరోజు రాష్ట్ర స్థాయికి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం ఎస్సీ రిజర్వేషన్ కోసం మరి ఏర్పడిన సంఘం ఇది. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎస్సీ రిజర్వేషన్ కోసం మరి ప్రతి ఎమ్మెల్యేని కలిసి, ఎమ్మెల్సీని కలిసి, మంత్రులను కలిసి, మరి ఎంపీలను కూడా కలిసి, ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రులను కూడా కలిసి ఎస్సీ రిజర్వేషన్ యొక్క ఆవశ్యకతని, మేము ఎక్కడ వివక్షత గురవుతున్నాం, ఈ రాష్ట్రంలో మరి అనేక ఇబ్బందులు పడుతున్నాం, అవమానాలు పడుతున్నాం, మాకంటూ సమాజంలో గౌరవం లేకుండా పోయింది. 18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నారు, 11 రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మేము ఓబీసీలుగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరి భుజం తట్టడం జరిగింది. ఆర్ఎస్ఎస్ కూడా ఒప్పించడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి 3 పువ్వులు 6 కాయలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలపైన పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నది. ఈ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి 7 విభాగాల్లో పనిచేస్తుంది. మెయిన్ కమిటీ, యూత్ కమిటీ, ఉద్యోగ కమిటీ, మరి కళామండలి, మహిళా కమిటీ, ఆర్ఎంపీ కమిటీ, ఆర్ఎంపీ డాక్టర్స్, అదేవిధంగా మరి యువజన కమిటీ. ఈ విధంగా 7 కమిటీల్లో పనిచేస్తుంది. మెయిన్ కమిటీ, యూత్ కమిటీ, విద్యార్థి విభాగం, ఉద్యోగ కమిటీ, మహిళా కమిటీ, మరి కళామండలి, ఆర్ఎంపీ. ఈ విధంగా 7 విభాగాల్లో పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో. 3 మహాసభలు పూర్తి చేసుకొని 4వ మహాసభకు సన్నద్ధమవుతుంది. మొదటి మహాసభ 2019 బీసీ సాధికార భవన్ హైదరాబాద్లో, 2వ మహాసభ త్యాగరాయ ఘనసభ హైదరాబాద్లో 2021లో, 2024 జనగాంలో 3వ మహాసభ, 2026 డిసెంబర్ అంటే ఈ సన్నద్ధమవుతుంది 4వ మహాసభకు. ఈ 3 మహాసభలు అద్వితీయంగా ఈ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించే విధంగా 3 మహాసభలు జరుపుకోవడం జరిగింది. మా సభ్యులు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితులు పనిచేసే ప్రతి సభ్యుడి యొక్క కష్టము ఈరోజు 33 జిల్లాలో మరి కమిటీలు వేయడం జరిగింది. సంపూర్ణంగా మరి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ముందుకు సాగుతుంది. అనేక సమస్యలపైన, కుమ్మెర బాధితులపైన సెక్రటరియట్ ముట్టడి, మరి ఖమ్మం అమ్మాయి విషయంలో మేము వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి షాబాదు, ఈ విధంగా అనేక రజకులకు ఎక్కడ పడితే అక్కడ స్త్రీలకు హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, మరి అవమానాలు ఈ విధంగా జరుగుతున్నాయి.
వీటి అనేకమైనటువంటి ఈ సమస్యలపైన మరి జీవోల పైన వీటన్నిటిపైన కొట్లాడుతూ ముందుకు పోవడం జరిగింది. ఆనాడు ఉచిత విద్యుత్ కావాలని, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ పెట్టాలని, జనగాంకు పేరు పెట్టాలని, అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన ఆమె విగ్రహం, చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టాలని చెప్పి ఈ విధంగా మిగతా సమస్యలపైన కూడా పోరాడుతూ మరి అనేక సమస్యలపైన పోరాడుతున్నటువంటి తెలంగాణ రజక సమితి మరి నేటికి 9 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈ విధంగా ఢిల్లీ నుండి గల్లీ వరకు ఎస్సీ రిజర్వేషన్ కోసం అనేక సందర్భాల్లో రాస్తారోకలు, మరి ర్యాలీలు, నిరాహార దీక్షలు, అనేక 33 జిల్లాల్లో ప్రెస్ మీట్లు పెట్టి రజకులకు ఎస్సీ రిజర్వేషన్ ఆవశ్యకత ఎంతో అని చెప్పి మరి రాజకీయ నాయకులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ మేనిఫెస్టో కూడా పెట్టించడం జరిగింది. మరి ఆర్ఎస్ఎస్ కూడా ఒప్పించడం జరిగింది. సామాజిక సమరసత వేదిక శ్యామ్ ప్రసాద్ జీని కూడా కలిసి రజకుల ఎస్సీ ఆవశ్యకత ఎంత అవసరమో అని చెప్పి చెప్పడం జరిగింది. మరి టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, మరి అదేవిధంగా బీఎస్పీ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ కూడా కలిసి చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రతి నాయకుడికి ఎస్సీ రిజర్వేషన్ యొక్క ఆవశ్యకతని చెప్తూ ముందుకు సాగుతున్నటువంటి తెలంగాణ రిజర్వేషన్ సమితి ఈరోజు యువత ఆలోచించి ఈ సంఘాన్ని భుజాన వేసుకొని భావి తరాలకు బంగారు భవిష్యత్తుని ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈ తెలంగాణ రిజర్వేషన్ సమితి ఈ రాష్ట్రంలో అనేక సమస్యలపైన పోరాటం చేస్తుంది. కాబట్టి యువత, మహిళలు, మేధావులు, ఉద్యోగస్తులు, మరి కళాకారులు, ప్రతి ఒక్కరు, వృత్తిదారులు ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ సంఘం నా సంఘంగా, మా సంఘంగా భావించి, మన సంఘంగా భావించి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 4వ మహాసభ కూడా రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక ఉంటుంది. కాబట్టి ఇంత సిస్టమేటిక్గా నడుస్తున్నటువంటి తెలంగాణ రిజర్వేషన్ సమితిని ప్రతి ఒక్కరు ఆదరిస్తారని, మరి ముందుకు సాగే దిశగా మీరందరూ భాగస్వాములు అవుతారని తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. తప్పకుండా మీరందరూ సన్నద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మీ గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి. జై టీఆర్ఆర్ఎస్, జై తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి, జై రజక, జై తెలంగాణ. నమస్తే.